సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో ఆయన తొలుత ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై అక్కడే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం మెదక్ సిఎస్ఐ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు. అటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి నాగరాజు అడిగి తెలుసుకుని. నాగరాజు, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో ఇటు క్రిస్మస్ సందర్భంగా ఇటు మొత్తం కొన్ని అది ఏడుపాయల ఆలయం కావచ్చు, ప్లస్ క్రిస్మస్ పర్వదినాన్ని మెచ్చుకుని మెదక్ చర్చి కావచ్చు విజిట్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ కు కోల్చారం మండలం గణపూర్కు చేరుకుంటారు. అదే అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాపన్నపేట మండలం నాగసాన్పల్లి ఏడుపాయలో చేరుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేరినారు. ఏడుపాయల వరదుర్గ భవన్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేరినారు. మరియు ఇదే నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇక్కడ ఏడుపాయల సంబంధించిన అనంతరం మెదక్ లోని చర్చికి వచ్చి చర్చి శతాబ్ది ఉత్సవాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు అనంతరం చర్చి ఉత్సవాల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12:40 హెలికాప్టర్ లో మెదక్ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇట్లాగే ఆలయ అధికారులు కూడా కుంభ తోరణాలతో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాటు చేశారు. అలాగే అనంతరం క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చికి కూడా రానున్నారు. ఆ చర్చిలో ఇప్పుడు క్రౌడ్ ఈ పండుగ సందర్భంగా క్రౌడ్ బాగుంటుందని అధికారులు ఎటువంటి అవంచనీయ సంఘటన జరగకుండా పూర్తి పోలీస్ బందోబస్తు పూర్తి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికైతే మొత్తం మీద మన మెదక్ సీఎం కాకుండా మన మెదక్ లో ఇటు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కూడా విజిట్ చేయనున్నారు. ఓవరాల్ గా ఈ రోజు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు ప్రముఖుల రాక మాత్రం సందడిగా చేయనుంది బోనా. అయితే నాగరాజు, ముఖ్యంగా 780 కోట్ల రూపాయలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు అని చెప్పనంటున్నారు. ఆ డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? 780 కోట్ల సంబంధించింది. ఇటు కౌడిపల్లి, ఇటు శిశు సంక్షేమ కావచ్చు, ఇటు పలు అభివృద్ధి పనులు అనేది పూర్తి వివరాలు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ఇటు రోడ్డు అభివృద్ధి పనులు కావచ్చు, మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయం గురించి కావచ్చు, ఓవరాల్ గా మాత్రం అభివృద్ధి పనులకు మాత్రం శంకుస్థాపన చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.